హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో ఎథిక్స్ మోడల్ పేపరు అందులో యూనిట్ వైజ్ వచ్చే క్వశ్చన్స్ మీకు చెప్పాను. అలాగే ఇప్పుడు మనం టూరిజం, అది మీ బ్యాచ్ నుంచే స్టార్టింగ్. టూరిజం అనేది మీ బ్యాచ్ అంటే 2021 నుంచి స్టార్టింగ్. కాబట్టి ఇది కూడా మోడల్ పేపర్ ఎలా ఉంటుందో చెప్తాను, యూనిట్ వైజ్ క్వశ్చన్స్ చెప్తాను, మొత్తం అంతా కూడా క్లియర్గా చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎథిక్స్ ఎలా చెప్పుకున్నామో సేమ్ మోడల్ పేపర్ ఇక్కడ కూడా అలాగే వస్తుంది. ఇదే 50 మార్కులు, 2 అవర్స్ పేపరు. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి ఇంగ్లీష్ వెర్షన్ ఉంటుంది, తెలుగు వెర్షన్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకునేటట్టు ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంటుంది, అలాగే తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాసుకునేటట్టు తెలుగులో కూడా ఉంటుంది. అది ఒక క్వశ్చన్. అలాగే ప్రతి క్వశ్చన్కి ఉంటుంది. ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్ వెర్షన్ తెలుగు వెర్షన్ రెండు ఉంటాయి. ఎవడి మీడియం వాడు అక్కడ రాసుకునేటట్టు ఉంటుంది. సో మీడియం వైజ్ ఇంగ్లీష్ మీడియంలో ఇస్తారేమో, తెలుగు మీడియం వాళ్ళు ఏమైపోవాలి అనే భయం అక్కర్లేదు. ఒకవేళ తెలుగు మీడియంలో ఇస్తారేమో ఇంగ్లీష్ మీడియం ఏమైపోవాలి కాదు, తెలుగు వెర్షన్ ఇంగ్లీష్ వెర్షన్. ఒకవేళ మీకు ఏదైనా పదం అర్థం కాకపోతే తెలుగులో చూసుకుంటారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఒకవేళ తెలుగు మీడియం ఆ భాష కొత్తగా ఉంటే ఇంగ్లీష్ మీడియంలో చూసుకుంటారు. రెండింటికి ట్రాన్స్లేషన్ ఉంటుంది. కాబట్టి ఆ పేపరు ఖచ్చితంగా మీడియం వైజ్ ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ. ప్రతి పేపర్ కూడా ఒక్క లాంగ్వేజెస్ తప్పించి మిగిలిన అన్ని పేపర్లు కూడా కంప్లీట్ ఇంగ్లీష్ వెర్షన్ తెలుగు వెర్షన్ ఉంటాయి. మీరేం భయపడక్కర్లేదు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ మోడల్ పేపర్ గురించి చూద్దాం. టూరిజం పేపరు సెక్షన్ ఏ 4 5 20 5 మొత్తం క్వశ్చన్స్లో మనం 4 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి 1 to 8 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. 1 to 8 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. మనం అటెంప్ట్ చేయవలసింది 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. 4 క్వశ్చన్లే అటెంప్ట్ చేస్తాం. అంటే మనకి ఇచ్చిన చాయిస్ 8 క్వశ్చన్స్ ఇస్తాడు, మనం అటెంప్ట్ చేయవలసింది 4 క్వశ్చన్స్. 4 5 20. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. ఓకే, సో 4 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 1 to 8 క్వశ్చన్స్లో మనం ఎలాగైనా రాసుకోవచ్చు. ఆర్డర్ వైజ్ రాస్తే కొంచెం ఇంప్రెషన్గా ఉంటుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్కి కూడా ఏ సెక్షన్లో రాస్తున్నారో కంప్లీట్గా అటెంప్ట్ చేయాలి. కంపల్సరీ కూడా మెన్షన్ చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 6 క్వశ్చన్ రాస్తాం సెక్షన్ ఏ, రెండో క్వశ్చన్ రాస్తాం, రెండో క్వశ్చన్ ఏ సెక్షన్, అది సెక్షన్ ఏయా సెక్షన్ బియా అని కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ క్లియర్గా సెక్షన్ మెన్షన్ చేసి తీరాలి, అందులో డౌటే అక్కర్లేదు. కంపల్సరీ సెక్షన్ మెన్షన్ చేస్తే కరెక్షన్ చేసేవాడికి అది ఈజీ అవుతుంది. అది సెకండ్ క్వశ్చన్ సెకండ్ సెక్షన్ ఫస్ట్ సెక్షన్ అన్నది వాడు మళ్ళీ చూసుకోవడం కష్టం అవుతుంది. అలా కాకుండా మనం మెన్షన్ చేసామనుకోండి వాడికి క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ క్లియర్గా సెక్షన్ మెన్షన్ చేయాలి. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ 1 to 8 క్వశ్చన్స్ ఇస్తాడు సెక్షన్ ఏలో. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. 4 5 20 మార్క్స్. అంటే సెక్షన్ ఏ ఎన్ని మార్క్స్? 20 మార్క్స్. మనం 4 అటెంప్ట్ చేస్తాం. ఓకే, సెక్షన్ బి 30 మార్క్స్. సెక్షన్ బి ఎస్ఏ క్వశ్చన్స్. సెక్షన్ ఏ షార్ట్ ఆన్సర్స్, అంటే 5 మార్కుల క్వశ్చన్లు షార్ట్ ఆన్సర్స్. సెక్షన్ బి ఎస్ఏ క్వశ్చన్ 10 మార్కుల క్వశ్చన్. కాబట్టి సెక్షన్ ఏ బి 3 times 30. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 10 మార్కులు ఈచ్ క్వశ్చన్. ఇక్కడ మనకేంటి 1 to 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. వాడు ఇచ్చేది 1 to 5 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో మనం చాయిస్ ఉంది. ప్రతి సెక్షన్కి చాయిస్ ఉంది. సెక్షన్ ఏ చాయిస్ ఉంది, సెక్షన్ బి కూడా చాయిస్ ఉంది. సెక్షన్ బిలో 1 to 5 క్వశ్చన్స్ ఇస్తాడు మనకి 1 by 1 ఆర్డర్ వైజ్ కింద. ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్ వెర్షన్ తెలుగు వెర్షన్ ఉంటుంది. అందులో మనం 3 చాయిస్ తీసుకుని రాస్తాం. కాబట్టి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. కాబట్టి 20 సెక్షన్ ఏ ప్లస్ సెక్షన్ బి 30 50 మార్క్స్. 2 అవర్స్ పేపర్. కంపల్సరీ 2 అవర్స్ పేపర్. ఇది మనకి మోడల్ పేపర్. 2 సెక్షన్లు. సెక్షన్ ఏ షార్ట్ ఆన్సర్స్ 20 మార్కులు. సెక్షన్ బి ఎస్ఏ క్వశ్చన్స్ 30 మార్క్స్. ఇందులో 8 క్వశ్చన్లు ఉంటాయి, 4 అటెంప్ట్ చేయాలి. 4 అటెంప్ట్ చేసేయండి ముందు. నెక్స్ట్ సెక్షన్ బి 5 క్వశ్చన్లు ఉంటాయి, 3 అటెంప్ట్ చేయాలి.
3 times are 30, 30 మార్కులు. ఓకే, సో ఇది మనకి. ఇప్పుడు మీకు నేను యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు నేను మెన్షన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు టిక్ పెట్టుకోండి. మనం ఆటోమేటిక్గా ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే కంపల్సరీ మార్క్స్ పడతాయి. అటెంప్ట్ చేసినందుకు మార్క్స్ పడతాయి. మీకు ఎథిక్స్లో ఏం చెప్పానో అక్కడ కూడా అదే చెప్తున్నాను మీకు నేను. కాబట్టి ఇది బైలక్ ఏంటంటే ఈ ఏడాది నుంచే, ఈ సెమిస్టర్ నుంచే స్టార్ట్ అయింది. అంటే ఈ అకాడమిక్ ఇయర్ నుంచే స్టార్ట్ అయింది. టూరిజం లాస్ట్ ఇయర్ వరకు లేదు. కాబట్టి ముందు అటెంప్ట్ చేసేస్తే అటెంప్ట్స్ మార్క్స్ పడతాయి. కాబట్టి ప్యూర్గా క్లియర్గా ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టూరిజం గురించి చెప్తాను చూడండి. టూరిజం అంటే ముందు జర్నీ నాలెడ్జ్ ఉండి తీరాలి ఎంతో కొంత. అంటే దూరపు ఊళ్ళే కాదు, దగ్గర ఊళ్ళు. అది దాక్షారం, మండపేట, అది రామచంద్రపురం, రాజమండ్రి, మండపేట, రాజమండ్రి, అలాగే ఏదో ఒక ఒంటరిగా ప్రయాణం చేసే జర్నీ నాలెడ్జ్ మనం కలిగి ఉండాలి. ఎన్నాళ్ళని మన పెద్దవాళ్ళు మనకు కూడా వస్తారు, రారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంటు ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, ఏ హైదరాబాదో, నిజామాబాదో, వరంగల్లో, ఎక్కడో విశాఖపట్నం, విజయవాడ అక్కడికి వెళ్ళాలనుకోండి. నేను ఒక్కళ్ళే వెళ్ళలేను బాబోయ్ అనే ఉండకూడదు. నేను ఒక్కడిని వెళ్ళలేను, అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, నేను ఒక్కడిని వెళ్ళలేను అని ఉండకూడదు. మీరు ఒంటరిగా వెళ్ళగలిగితే జర్నీ నాలెడ్జ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మెయిన్ టూరిజం అంటేనే జర్నీ నాలెడ్జ్. జర్నీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, ఎలాగా ట్రిక్స్ అండ్ టిప్స్ ఉంటాయి, కొత్త విషయాలు తెలుస్తాయి, వాళ్ళ కల్చరు, అక్కడ ఉండే ప్రజల కల్చరు, వాళ్ళ మొత్తం వాళ్ళ డ్రెస్సు ఫ్యాషన్స్, అక్కడ భోజనాలు, అక్కడ జరిగే మొత్తం ఆ కల్చర్ అంతా కూడా మనకు అలవాటు అవుతుంది. కాబట్టి టూరిజం మీన్స్ మన కంప్లీట్ జర్నీ నాలెడ్జ్. ఓకే, కాబట్టి ఇప్పుడు ప్రతి యూనిట్ వైజ్ నేను క్వశ్చన్ మెన్షన్ చేస్తాను, టిక్ పెట్టుకోండి. తెలుగు మీడియంలో చెప్తాను, తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పర్యాటకం పరిచయం రాసి దాని అర్థం. అంటే పర్యాటకం, టూరిజం. వాట్ ఈజ్ మెant బై టూరిజం అండ్ ఇంట్రడక్షన్. అది క్వశ్చన్. అంటే పరిచయం, ఇక్కడ పర్యాటకం పరిచయం అంటే ఏమిటి మరియు దాని అర్థం. అది వాట్ ఈజ్ మెant బై టూరిజం అండ్ ఇంట్రడక్షన్ కంపల్సరీ కూడా. మెయిన్ జర్నీ నాలెడ్జ్ ఉంటేనే టూరిజం గురించి అర్థమవుతుంది. అంటే ప్రతి వాళ్ళకి ఉండాలని కాదు, కంపల్సరీ తెలిసి ఉండాలి. నాలెడ్జ్ విషయంలో జర్నీ నాలెడ్జ్ అదొకటే. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కూడా అన్నిసార్లు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తల్లిదండ్రులు రారు. అప్పుడు ఏంటి, ఒంటరిగా వెళ్ళి మన ఎగ్జామ్ రాసి తిరిగి వచ్చేయాలి. ఆ కెపాసిటీ మనకు కలిగి ఉండాలి. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అది ఇంపార్టెంట్ చెప్తాను, యూనిట్ 1. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పర్యాటక రంగం యొక్క పరిచయం, దాని రకాలు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిజం. టూరిజం డిఫరెంట్ టైప్స్ మనం చెప్పుకున్నాం, బీఎస్సీ బీకామ్ చెప్పుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిజం అంటే టూరిజం టైప్స్ 2 టైప్స్. ఒకటే డొమెస్టిక్, 2 కాంటినెంటల్. అంటే ఒకటి ఇంటర్నేషనల్. అది కాకుండా లోకల్, అలాగే స్టేట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, అలాగే నెక్స్ట్ నేషనల్ వైజ్. ఇవన్నీ కూడా అంటే లోకల్గా స్థానికం, అలాగే రాష్ట్రం, దేశం, ఇంటర్నేషనల్, అంతర్జాతీయం. ఆ రకాలుగా ఆ క్వశ్చన్ మనం చెప్పుకోవడం. కాబట్టి ఇదంతా మనం ఓన్గా రాసేయచ్చు, కానీ కొంత జర్నీ మీద కొంత నాలెడ్జ్ ఉండి తీరాలి. కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిజం. సెకండ్ క్వశ్చన్ అది పర్యాటక రంగం యొక్క పరిచయం మరియు దాని రకాలు. పర్యాటకం రకాలు మనం చెప్పుకున్నాం క్వశ్చన్. కాబట్టి ఆ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్. థర్డ్, పర్యాటక స్థలాల గురించి రాయండి. పర్యాటక స్థలాల గురించి రాయండి అంటే మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్యాటక స్థలాల గురించి రాసేయచ్చు. కేవలం బుక్లో ఉన్నదే కాదు. ఇప్పుడు మనకి 3 జోన్స్, ఆంధ్రప్రదేశ్లో 3 జోన్స్. వైజాగ్ జోన్, విజయవాడ జోన్, తిరుపతి జోన్. హైదరాబాద్ అవన్నీ తీసాడు తెలంగాణ. మనం విడిపోయాక, తెలంగాణ నుంచి మనం విడిపోయాక మన జోన్స్ 3. 1 వైజాగ్ జోన్, 2 విజయవాడ జోన్, 3 తిరుపతి జోన్. ఈ 3 కూడా టూరిస్ట్ స్పాట్స్ మన ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చుట్టుపక్కల చాలా సైట్ సీయింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా రాసేయడమే.
ఇంకా ఓన్గా రాసేయచ్చు అనమాట, సైడ్ హెడ్డింగ్ పెట్టి. మన బుక్లో ఉన్నది చదవాలి, బుక్లో ఉన్నది బేస్ చేసుకుంటూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఇచ్చాడు అనుకో, క్వశ్చన్ రాలేదనుకో, క్వశ్చన్ అర్థం చేసుకుని రాసేయడమే. ఇక్కడ ఆమెను అడిగాడు పర్యాటక స్థలాలు, టూరిజం స్పాట్స్, డిస్క్రైబ్ అబౌట్ టూరిజం స్పాట్స్. టూరిజం స్పాట్స్ అంటే ఏమిటి? ఎవరైనా వెళ్ళి చూసేదే కదా టూరిజం. ఒక ప్రాంతాన్ని వెళ్ళి వింతగా చూస్తున్నారంటే అది టూరిజం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తాం కదా, ఆంధ్రప్రదేశ్లో 3 జోన్స్ ఉన్నాయి. తిరుపతి జోన్, విజయవాడ జోన్, విశాఖపట్నం జోన్. ఆ ఊరిని బేస్ చేసుకుని చుట్టుపక్కల చాలా సైడ్ సీయింగ్స్ ఉంటాయి, అవి మనం రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఉంది, కాణిపాకం, కాళహస్తి, వేలూరు, అలాగే నెక్స్ట్ పద్మావతి మంగాపురం, కంచి, మంత్రాలయం, ఇవాళనమాట. అంటే తిరుపతి బేస్ చేసుకుని ఒక 6 అవర్స్ 8 అవర్స్లో మనం వెళ్ళి వచ్చేయచ్చు. అది విజయవాడ, మంగళగిరి, అమరావతి, నెక్స్ట్ అలాగే విజయవాడ లోకల్, అలాగే అన్నమాట. ఇంకా విశాఖపట్నం, సింహాచలం, అన్నవరం, నెక్స్ట్ అలాగే రిషికొండ. సైడ్ సీయింగ్స్ అంటే డెవోషనల్గానే కాదు, భక్తిపరంగా కాదు, సైడ్ సీయింగ్స్ అంటే ఇంకా అన్నీ వచ్చేస్తాయి. ఇంకా నాట్ ఏ డెవోషనల్, సీనరీస్ పరంగా కూడా. ఇప్పుడు అరకు ఉంది, వైజాగ్, అరకు, భీమిలి, రిషికొండ, కైలాసగిరి, సింహాచలం, అన్నవరం, ఇవన్నీ కూడా వైజాగ్ జోన్. కాబట్టి ఇలాగ మనం రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పర్యాటకం యొక్క ప్రభుత్వ నిబంధనలు. అంటే పర్యాటకం చేయడానికి గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది, అది మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకప్పుడు ఎక్స్కర్షన్ మనం చెప్పుకున్నాం, ఎక్స్కర్షన్కి వెళ్ళాలనుకోండి ముందు మనం అప్లై చేసుకోవాలి, వాళ్ళు పర్మిషన్ ఇచ్చాక మనం వెళ్ళాలి. అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. ఎక్స్కర్షన్ అంటే గవర్నమెంట్ కాలేజీ వాళ్ళు, స్కూల్స్ వాళ్ళు పెడతారు, పిల్లల దగ్గర ఎంతంత అమౌంట్ చూసుకొని. మనం ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ముందు వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ లెటర్ తీసుకోవాలి, అప్పుడు మనం వెళ్ళాలి. కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ పెట్టింది ఏంటి, టూరిజం చేయడానికి. వాళ్ళ పర్మిషన్ బట్టి మనం వెళ్తాం. కాబట్టి ఈ క్వశ్చన్ అది, భారతదేశంలో పర్యాటకం యొక్క ప్రభుత్వ నిబంధనలు, గవర్నమెంట్ రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఇన్ టూరిజం. ఓకే, ఇండియన్ టూరిజం భారతదేశంలో. నెక్స్ట్ భారతదేశం అంటే ఏమిటి, ఆల్ ఆర్ స్టేట్స్ వచ్చేస్తాయి, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. మొత్తం ఎంటైర్ స్టేట్స్ తిరగడానికి మనకు ఓపిక ఉంది, డబ్బు ఉండాలి. కానీ అన్నిటికీ కూడా పర్మిషన్, కొన్ని రిస్ట్రిక్షన్ ఏరియాలు తప్ప. ఇప్పుడు కాశ్మీరు, బార్డరు అలా తప్ప మొత్తం ఇండియా మొత్తం ఎక్కడైనా సరే టూరిజమే, మనం వెళ్ళి వచ్చేది. కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాలో తప్ప మిగిలిన విషయాల్లో మనం మిగిలిన స్టేట్స్లో తిరగడానికి గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతూ మనం ట్రిప్ వేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల గురించి, ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ ఇన్ ఇండియా. ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ ఆర్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా, డిస్క్రైబ్ అబౌట్. అంటే భారతదేశంలో ఇంక చెప్పచ్చు అనమాట. భారతదేశం ఇంకా చాలా టాప్ టు బాటం అన్నీనే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం, ఇంకా తాజ్మహల్, చార్మినార్, ఇంకా అన్నీ కూడా మొత్తం అన్ని రకాలుగా మనం ఏదైతే టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయో మొత్తం సౌత్ ఇండియాలోను నార్త్ ఇండియాలోను కూడా మనం చూడవలసినంత కూడా అన్ని టూరిస్ట్ స్పాట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేది. కాబట్టి ఇన్ ఇండియా గురించి, ఇండియాలో కాబట్టి మొత్తం సౌత్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి, నార్త్ ఇండియాలో టూరిస్ట్ స్పాట్స్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు అయోధ్య, కాశీ, నెక్స్ట్ జైపూర్, రాజస్థాన్ జైపూర్, అలాగే నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, అలాగే హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్లో, హిమాచల్ ప్రదేశ్లో మనకి ఫస్ట్ రైజింగ్. అలాగే నెక్స్ట్ కాశీ, హిందూ మతానికి సంబంధించిన నంబర్ 1 ఫస్ట్ అంటే డివోషనల్గా కాశీ. అలాగే సౌత్ ఇండియాలో తిరుపతి, విజయవాడ, షిరిడి, నెక్స్ట్ అరుణాచలం, నెక్స్ట్ కంచి, కాళహస్తి, నాకు అయ్యప్ప దేవాలయం, శబరి, అన్నీ కూడా నార్త్ ఇండియా బేస్ చేసుకుని నార్త్ ఇండియా టూరిస్ట్ స్పాట్స్, సౌత్ ఇండియా బేస్ చేసుకుని సౌత్ ఇండియాలో టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా మనం రాసేయచ్చు. ఇది ఫస్ట్ యూనిట్. ఇంకా సెకండ్ యూనిట్, దీన్ని బేస్ చేసుకొని మనకి షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, ఏది వదలద్దు. ఓకే, సెకండ్ యూనిట్
సెకండ్ యూనిట్లో ఏంటి, పర్యాటక రంగం పరిచయం మరియు వివిధ రకాల సహాయక గైడుల గురించి. గైడ్ అంటే గైడ్ ఇంపార్టెన్స్ గురించి మనం రాయాలి. గైడ్ అనేవాడు ఎవడు అంటే వాడి ఆ లోకల్గా వాడికి అన్ని రకాల ప్రాంతాలు మొత్తం సమాచారం అంతా కూడా వాడి గ్రిప్పులో ఉంటుంది. వాడు గ్యాదర్ చేసేస్తాడు. ఎవరు వచ్చినా సరే వాడు పాయింట్ టు పాయింట్, ఈచ్ టు ఈచ్ ఎక్స్ప్లెయిన్ చేసే ఎక్స్పర్ట్ వాడు. కాబట్టి గైడ్ అనేది మనకి మార్గదర్శకుడు ఇన్ తెలుగు. గైడ్ అంటే ఏమిటి, మార్గదర్శకుడు. మనకి అన్ని రకాల విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఈచ్ టు ఈచ్ కంప్లీట్గా వివరించి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు గైడ్. కాబట్టి గైడ్ గురించి మనం రాయాలి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, వివిధ పర్యాటక గైడ్ యొక్క లక్షణాలు. అంటే వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గైడ్ ఇన్ టూరిజం. క్యారెక్టరిస్టిక్స్, ప్రతి గైడ్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. అంటే ఏమిటి, వచ్చిన కస్టమర్స్ని తన వైపు తిప్పుకునేటట్టు మాట్లాడాలి. రెక్లెస్గా వింటే రాత పోండే అలా మాట్లాడకూడదు. తన మాటల ద్వారా అట్రాక్ట్ చేసి ఇంప్రెస్ అయ్యి తన మాటలు వినేటట్టు, తన మాటల ద్వారా ఆకర్షించుకునేటట్టు, అందరూ వీడి మాటలు వినేటట్టు వింటే వింటారు రాతే పోతారు, ఎవరు కాదు నా డబ్బులు నాకు వచ్చేస్తాయి అన్నట్టు కాదు. చాలా వినసొంపుగా కొన్ని లక్షణాలు ఉండాలి గైడ్కి. అందరిని ఆకర్షించేటట్టు మాట్లాడాలి. రండి సార్ అని. అంటే టూరిస్టులు అందరూ కూడా యంగ్స్టర్సే రాదు, కొంతమంది ఓల్డ్ మ్యాన్స్కి వస్తారు. వాళ్ళని దగ్గరుండి చేయి పట్టుకుని తీసుకొచ్చి ప్రతి ఈచ్ పాయింట్ టు పాయింట్ ప్రతి ఈచ్ వివరించి తన మాటల ద్వారా ఇంప్రెస్ చేసేటట్టు, అట్రాక్షన్ చేసేటట్టు మాట్లాడాలి. కాబట్టి ప్రతి గైడ్కి కూడా కంపల్సరీ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, లక్షణాలు. అది మనం రాస్తాం. అది నెక్స్ట్. మూడోది, టూర్ గైడింగ్ యొక్క పద్ధతులు. అది టూరిజంలో గైడ్ యొక్క పద్ధతులు ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళకి కొన్ని ప్రొవైడ్ చేయాలి. కొన్ని రకాల వసతులు మనం ప్రొవైడ్ చేయాలి. గైడే ప్రొవైడ్ చేస్తాను, అవన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుంది. టూరింగ్ గైడ్ అంటే ఏమిటి, కస్టమర్స్తో పాటు టూర్ కూడా ఆ గైడ్ కూడా అన్ని ఊళ్ళు తిరుగుతాడు, అన్నీ తిప్పి ప్రతి దాని గురించి వివరించాలి. అది అంటే ఏమిటి, టూరింగ్ గైడ్ పద్ధతి. అంటే ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ టూరింగ్ గైడ్. అది అంటే ఇదే మనం చెప్పుకునేదే. గైడు కస్టమర్స్తో అన్ని రకాల ప్రాంతాలు తిరుగుతాడు బస్సు వేసుకుని, ప్రతిదీ వివరిస్తాడు. అటువంటిప్పుడు అతను కొన్ని పద్ధతులు ఉంటాయి. మార్నింగ్ 8కి బయలుదేరితే ఈవినింగ్ 6కి క్లోజ్ చేయాలి, 4కి క్లోజ్ చేయాలి. ఎక్కువ టైం తీసుకోకూడదు, ప్రతి వాళ్ళతో అటాచ్మెంట్ పట్టుకోకూడదు. వివరించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, వదిలేయాలి అంతే. పెద్దవాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా కొన్ని తను జాగ్రత్తలు పాటిస్తూ అందరికీ కూడా వివరించాలి. నెక్స్ట్, అది థర్డ్. ఫోర్త్ది, పర్యటనలో గైడ్ యొక్క వ్యక్తిత్వం. డిస్కస్ అబౌట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ గైడ్ ఇన్ టూరిజం. అంటే ప్రతి గైడ్కి కొంత వ్యక్తిత్వం ఉండాలి. మూర్ఖంగా మాట్లాడడం, చిరాగ్గా మాట్లాడడం, వింటే వినలేత పాండే అనేటట్టు కాదు. నెక్స్ట్, తను అదొక జాబ్. గైడ్ అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఒక జాబ్. అది ఎవరో ఒకరు డబ్బులు ఇస్తారు, ఎంత అది కాకుండా ఆ వచ్చిన దాంట్లోంచి తనకు కొంత అమౌంట్ వస్తుంది. కాబట్టి కంపల్సరీ కూడా వచ్చిన వాళ్ళని ఆకర్షించేటట్టు, ఇంప్రెస్ చేసేటట్టు, అట్రాక్ట్ చేసేటట్టు మాట్లాడాలి. కాబట్టి ఈ క్వశ్చన్ అది. అంటే వ్యక్తిత్వం, అతని పర్సనాలిటీ చాలా హుందాగా ఉండాలి. నీరస ఓడిపోయి ముఖం అలా పెట్టుకుని ఎందుకు వచ్చిందిరా బాబు, ఎప్పుడు అయిపోద్దిరా బాబు అని కాదు. ఇక్కడ కొంచెం హుందాగా, మంచి స్టౌట్గా, మొత్తం మొహంలో ఎటువంటి నీరసం కనబడకుండా ఇంప్రెస్ చేసేటట్టు మాట్లాడుతూ అందరిని ఆకర్షించేటట్టు, రండి మీకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు కూడా రండి అని సొంత వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అది కోసం. అంటే బాడీ డెవలప్మెంట్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ యొక్క గైడ్ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి అది మెయిన్. ఇందులో ఇచ్చింది, మనం చాలా ఇచ్చాడు, అందులో మనం నోట్స్లో చెప్పుకున్నదే. నెక్స్ట్, నాయకత్వ లక్షణాలు చెప్పుకున్నాం కదా. లీడర్షిప్, ప్రతి గైడ్కి కొంత లీడర్షిప్ లక్షణాలు ఉంటాయి, అదొకటి. నెక్స్ట్, అది సెకండ్ యూనిట్.
ఇక థర్డ్ యూనిట్ మనకి కంపల్సరీ చదవాలి. కొంత టచ్ లేని సబ్జెక్ట్ అది ఈ సబ్జెక్టే టచ్ లేనిది, థర్డ్ యూనిట్ కూడా అంతే. ఫస్ట్ ఇది ఏంటంటే అతిథి సంబంధ నిర్వహణ. అంటే ఒకటి గెస్ట్, టూరిజంలో ఎవరైనా గెస్ట్గా ఉన్నప్పుడు ఆ గైడ్ ఏం చేయాలంటే ఆ వచ్చిన ప్రతి వాడిని కూడా గెస్ట్గా భావించాలి. ఆ మేనేజ్మెంట్ అంటే ఒకటి వచ్చిన కస్టమర్ని ప్రతి వాడిని కూడా గెస్ట్గా భావించే ఆ మేనేజింగ్ టాక్టిక్స్ అనేది చేయాలి. ఆ క్వశ్చన్ ఏంటి, వ్యక్తిగత మరియు అధికారిక అతిథి సంబంధ నిర్వహణ గురించి, పర్సనల్ అండ్ అఫీషియల్ గెస్ట్ దాని గురించి కోసం. నెక్స్ట్ పర్యాటకులకు ఏర్పాట్ల గురించి. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే గైడు పర్యాటకులు టూరిస్ట్స్కి కొన్ని ఏర్పాట్లు చేయాలి. నైట్ అయిందనుకోండి, వాళ్ళకి డబ్బులన్నీ వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళకి దగ్గరలో ఉన్న రిసార్ట్స్ చూపించి, లేకపోతే లాడ్జెస్, లేకపోతే తక్కువ ధరకి డార్మిటరీ, లేకపోతే తక్కువ ధరకి లాడ్జెస్ చూపించాలి. అవసరమైతే తను కొంత ఎక్కువ సేవ చెయ్యాలి, కొన్ని ప్రొవైడ్ చేయాలి. కాబట్టి సర్వీసెస్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. అది పర్యాటకులకు ఏర్పాట్ల గురించి. వచ్చిన పర్యాటకులకి ఎలా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి, గవర్నమెంట్ ఏర్పాటు చేసిన దాన్ని ఇతను వివరించాలి గైడ్. అది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ డిస్క్రైబ్ అబౌట్ వీసా, డిస్క్రైబ్ అబౌట్ అండ్ పాస్పోర్ట్. వీసా, పాస్పోర్టు దానికి సపరేట్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ కింద ఒక్కొక్కటి విడివిడిగా ఇస్తాను. ముందు వీసా చెప్పాను, వీసా ఎలా అప్లై చేసుకోవాలో చెప్పాను, వీసా ఎలా పొందాలో చెప్పాను, వీసా అంటే అబ్రివేషన్ చెప్పాను, వీసా అంటే అబ్రివేషన్ చెప్పాను మనకి. అలాగే పాస్పోర్ట్. వీసా అంటే ఏమిటి, మనం ఇతర దేశంలో అడుగు పెట్టడానికి ఆ దేశం ఇచ్చే పర్మిషను వీసా. అలాగే పాస్పోర్ట్ చెప్పాను, మనం ఇతర దేశానికి వెళ్ళడానికి మన దేశం ఇచ్చే పర్మిషన్. ఆ దేశంలో అడుగు పెట్టడానికి వీసా ఉండాలి. మన దేశం నుంచి బయలుదేరి మన దేశం సరిహద్దులు దాటి వెళుతున్నాం కాబట్టి మన దేశం పర్మిషన్ ఇస్తుంది పాస్పోర్ట్. కాబట్టి రెండింటికి తేడాలు ఉన్నాయి. రెండు విడివిడిగా 5 బాక్స్. పాస్పోర్టు అది ఎలా పొందాలి, నెక్స్ట్ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కండిషన్స్ ఆ కోసం చెప్పాను. అలాగే వీసా కూడా పర్మిషన్ ఎలా పొందాలి, దానికి ఎటువంటి జెరాక్స్లు సబ్మిట్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, నెక్స్ట్ ఎంతకాలం, వీసాలో టైప్స్ కూడా చెప్పాను. ఓకే, టైప్స్ ఆఫ్ వీసా కూడా చెప్పాను. నెక్స్ట్ భారతదేశంలో ప్రత్యేక పర్యాటకం గురించి. భారతదేశంలో కొన్ని సీనరీ పరంగా డెవోషనల్గా సైట్ సీయింగ్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా రాయాల్సి ఉంటుంది. సీనరీ పరంగా అంటే ఏమిటి, కొండ ప్రాంతాలు, హిల్ ఏరియాస్. డెవోషనల్గా అంటే టెంపుల్ పరంగా, ఎవరి మతానికి సంబంధించిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ దగ్గర గుణదల ఉంది, అది మేరీమాత గుడి ఉంది. క్రిస్టియన్స్కి అది చాలా చెప్పాలంటే చాలా పవిత్రమైన గుడి, అది చాలా పవిత్రమైన, సాక్రెడ్, చాలా వెరీ సాక్రెడ్, చాలా పవిత్రమైనది అది. అలాగే మనకి హిందూస్ కనుక్కోండి, విజయవాడ, తిరుపతి, షిరిడి, నెక్స్ట్ అన్నవరం, సింహాచలం, అలాగే ఉంటుంది. అంటే మతానికి సంబంధించి ఏ మతానికి సంబంధించింది ఆ మతానికి టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి మొత్తం అంతా కూడా. ప్రత్యేక పర్యాటకం అది. నెక్స్ట్ పర్యాటక భద్రత మరియు టూర్ గైడ్ పాత్ర. మనం టూరిజం చేస్తున్నప్పుడు, అంటే జర్నీ చేస్తున్నప్పుడు టూరిజంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా సెక్యూరిటీ, గవర్నమెంట్ మనకి ఎటువంటి సెక్యూరిటీ కల్పిస్తోంది, మీకు ఎటువంటి సెక్యూరిటీ కల్పిస్తోందని గైడు యొక్క పాత్ర, అతని రోల్ అది. గైడు చెప్పాలి, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, గవర్నమెంట్ మీకు ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తోంది అని కూడా గైడ్ చెప్పాలి. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, పర్యాటక భద్రత మరియు రోల్ ఆఫ్ టూర్ గైడ్, రోల్ ఆఫ్ గైడ్ అండ్ పర్యాటక భద్రత, సెక్యూరిటీ అండ్ టూరిజం. నెక్స్ట్ పర్యాటక రంగంలో పరిశుభ్రత కార్యక్రమాలు. ఇక్కడ ఏంటంటే వెళ్ళే ప్రతి చోట కూడా శుభ్రంగా ఉంటుందని అనుకోకూడదు. మనకంటా ముందు బ్యాచ్ వస్తుంది, మనకంటా ఒక బ్యాచ్ ముందు వెళ్ళి టూర్ గైడ్తో రకరకాలుగా చెప్పేశారు, తినేవాడు తింటూ వింటూ. ఇప్పుడు క్లాస్ రూమ్ కాదు కదా, ఇష్టం వచ్చినట్టు తింటూ ఉంటారు, చెప్పేది వింటూ ఉంటారు, అలా పడేస్తూ ఉంటారు, శుభ్రతగా ఉండదు.
నెక్స్ట్ బ్యాచ్ ఉన్నప్పుడు అది శుభ్రతగా ఉండాలి. వెంటనే గైడ్ ఏం చేస్తాడు, ఆ క్లీనర్స్ తీసుకొచ్చి స్వీపర్స్ని తుడిపించేస్తాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్లేస్కి వచ్చాడు నెక్స్ట్ డే రావడానికి. మొత్తం వాళ్ళంతా చేసేస్తుంటారు, ఎవరి పని వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ క్లీన్లీనెస్ ఉండాలి. ఇక్కడ టూరిజంలో క్లీన్లీనెస్ ఉండాలి. అప్పుడే వచ్చిన టూరిస్ట్ అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు. చెత్తగా కాగితాలు, లేస్ కాగితాలు, బిస్కెట్ కాగితాలు ఇలా ఉన్నాయనుకోండి, ఏంటిది చెత్త చెదరం అనుకుంటారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు తుడిచేస్తూ ఉంటారు. కాబట్టి క్లీన్లీనెస్ ఉండాలి. అప్పుడే టూరిస్టులు అట్రాక్ట్ అవుతారు, రాగలుగుతారు. మనకు తెలుసు కదా, వేర్ ఈజ్ క్లీన్లీనెస్ దేర్ ఈజ్ గాడ్లీనెస్. వేర్ ఈజ్ క్లీన్లీనెస్, ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో దేర్ ఈజ్ గాడ్లీనెస్, అక్కడ దేవుడు ఉంటాడు. వేర్ ఈజ్ క్లీన్లీనెస్ దేర్ ఈజ్ గాడ్లీనెస్ అనేది సామెత ఇలాగే పుట్టింది. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు, అంటే వాడు క్లీన్గా ఉంటుంది. కాబట్టి అది. నెక్స్ట్ పాస్పోర్ట్, వీసా రెండింటికి పాస్పోర్ట్, వీసాకి అబ్రివేషన్ మనం చెప్పుకున్నాం, రాయాలి. అంటే వీసా అంటే ఏంటి, విజిట్, మీకు మళ్ళీ చెప్తాను. వీసా. నెక్స్ట్ ఇవన్నీ కూడా. కాబట్టి థర్డ్ యూనిట్. కాబట్టి ఇవి కాకుండా నేను మీకు నోట్స్ ఇచ్చిన దాంట్లో క్లియర్ టు క్లియర్ ఈచ్ క్వశ్చన్ మీరు చదవాలి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఏది ఇంపార్టెంటో ముందే నేను సెలెక్ట్ చేసి మీకు మొత్తం నోట్స్ ఇచ్చేసాను. అందులో బీఎస్సీ వాళ్ళకి కంప్లీట్ నోట్స్ ఇచ్చేసాను, బీకామ్ వాళ్ళకి కూడా నోట్స్ ఇచ్చేసాను. కాబట్టి చివరిది మీరు నేను నోట్స్ ఇచ్చా, అది చివరిదిగా వచ్చేవాళ్ళు. లాస్ట్ యూనిట్ కూడా మీకు నోట్స్ ఇచ్చేసాను, ఎక్స్ప్లెయిన్ చేసేసి కంప్లీట్ ఎథిక్స్ టూరిజం కూడా విత్ నోట్స్ ఇచ్చేసాను. అది క్లియర్గా చదువుకోండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవన్నీ కూడా మనం చెప్పుకునేది. కాబట్టి మీరు చేయవలసింది ఒకటే, ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి కంపల్సరీ. అటెంప్ట్ చేస్తేనే వాడు ఏదైనా మార్క్స్ వేయాలి. ఎంటీగా వదిలేస్తే వాడు మాత్రం ఏం చేస్తాడు, ఆ మార్క్స్ అన్నీ పోతాయి. అటెంప్ట్ చేశారనుకోండి కంపల్సరీ మార్క్స్ పడతాయి. అందులో ఈ సబ్జెక్టు ఈ సెమిస్టర్ నుంచే స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ పెట్టడం కాబట్టి ఏది అటెంప్ట్ చేసినా మార్క్స్ వేసేస్తాడు. అది మీకు చెప్పకూడదు కానీ చెబుతున్నాను, సొల్లు కాదు. రిలేటెడ్గా మీరు ఏం రాసినా దాని గురించి దానికి మార్క్స్ వేస్తారు. ముందు అటెంప్ట్ చేస్తారు కాబట్టి మార్క్స్ వేసేస్తారు. కాబట్టి ప్రతిదీ కూడా అర్థం చేసుకుని రాయడానికి ట్రై చేయండి. ఏ క్వశ్చన్ వదలదు, కంప్లీట్ అందరూ రాయాలి, అన్ని క్వశ్చన్లు రాయాలి. ఓకే, ఇందులో మనకి 4 క్వశ్చన్స్, ఇందులో మనకి 3 క్వశ్చన్స్, ప్రతిదీ రాయాల్సి ఉంటుంది. అందరూ రాస్తేనే అన్నీ రాస్తేనే పాస్ అవుతాం. మనం ఇవి చెప్పినట్టే ఇందులో హాఫ్ ఆఫ్ ది హాఫ్ తీసేయండి, 10 వస్తాయి. ఇందులో హాఫ్ ఆఫ్ ది హాఫ్ తీసేయండి, 15, 10, 15, 25 మార్క్స్. ముందు పాస్ అయిపోతారు. తర్వాత A+ O గ్రేడ్ అవన్నీ తర్వాత, ముందు పాస్ అయిపోతారు. 2 అవర్స్ కంప్లీట్. 2 అవర్స్కి మనం కంప్లీట్గా పేపర్ అంతా కూడా మనం రాయాల్సి ఉంటుంది. కొంచెం ఫాస్ట్గా రాయాలి. కాబట్టి నేను అంటే ఎక్కువ మంది జర్నీ చేసిన వాళ్ళకి చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలిసిపోతుంది. కొంత జర్నీ నాలెడ్జ్ తెలిసి ఉండాలి మనకి. మ్యాక్సిమం మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలి. అంటే ఎక్కువ మంది ప్రయాణం చేస్తుంటారు, ఎక్కువ సార్లు తిరుపతి వెళ్ళడం, ఎక్కువ సార్లు విజయవాడ వెళ్ళడం, లేకపోతే వాళ్ళ అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ మన ఊరు దాటి 3-4 గంటల ప్రయాణం చేయాలి. అంటే ఏ వైజాగో, ఏ నర్సీపట్నం, లేకపోతే ఇటు సైడు ఏలూరు, విజయవాడ అలా వెళ్తున్నాం అనుకోండి, జర్నీ నాలెడ్జ్ తెలిసి వస్తుంది. ఇన్ని గంటలు పడుతుంది, అక్కడ కల్చర్ తెలుసుకోవడం మెయిన్ తెలిసి వస్తుంది. కాబట్టి దాని మీద మనం సొంతంగా రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి మినిమం జర్నీ నాలెడ్జ్ తెలుస్తున్న వాళ్ళు క్లియర్గా రాసేస్తారు, అందులో డౌట్ లేదు. మిగిలిన వాళ్ళు చదువుకొని రాస్తారు. ఎవరికి కూడా ఓన్గా ఒక్కళ్ళు ప్రయాణించడం అలవాటు ఉండదు, కానీ వెళ్ళాలి. ఒక్కడు వెళ్ళడం అలవాటు అయితేనే సొంతంగా మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఒక ఊరు కనుక మనం సొంతంగా ఫస్ట్ టైం వెళ్ళాం అనుకోండి, సెకండ్ టైం ఆ ఊరు మనకు లోకం అయిపోతుంది. ఎక్కడ ఏదిందో మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ టైమే కొత్త, సెకండ్ టైం ముందు నువ్వు వెళ్ళావు కాబట్టి ఎక్కడ దిగాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది నీకు తెలిసిపోతుంది. ఫస్ట్ టైం ఎవరికైనా కొత్త. కాబట్టి మినిమం
జర్నీ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి టూరిజం చాలా వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్. అది కంప్లీట్గా అటెంప్ట్ చేస్తే కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేస్తే అటెంప్ట్స్ మార్క్స్ ఉంటాయి. పాస్ అవ్వడం చాలా ఈజీ. ఓకే, ఇది మనకి కంప్లీట్ టూరిజం. అస్సలు భయపడద్దు, ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి.